చంద్రబాబు గారు జగన్‌ని ఎలాగైనా జైల్లో పెట్టాలి అని ఆయన అనుకుంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కాస్త ప్రతీకార రాజకీయాల కాన్సెప్ట్‌లో తక్కువే ఉంటుంది. అదే సందర్భంలో లోకేష్‌కి ఉంటుంది. మిగతా పార్టీ నాయకులకైతే చాలా బలంగా ఉంటుంది. అంటే చంద్రబాబు గారు ప్రతీకార రాజకీయాల కాన్సెప్ట్ కాదు, ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు. బట్ మిగతా వాళ్ళు ఆ కట్టర్ కార్యకర్తలకు ఉన్నటువంటి ప్రతీకారాన్ని ఆ ప్రతీకార ఇచ్చని తీర్చుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఆ ప్రతీకార ఇచ్చే కదా తనని జైల్లో పెట్టించారని చంద్రబాబుని జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిస్తే రేపు పొద్దున మళ్ళీ ఇటుకి అదే వర్తిస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశం బాబు గారికి ఉంటుంది. ముందు చూపుతో ఆలోచించేటువంటి మనిషి. అయితే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మొదట్లో ముంబై అమ్మాయి కేసు, దాని ద్వారా జగన్ జైలుకి వెళ్ళిపోతాడన్నారు. తిరుపతి లడ్డూ కేసుతో జగన్ జైలుకి వెళ్ళిపోతాడన్నారు. ఆ తర్వాతన వివేకానంద రెడ్డి హత్య కేసుతో జగన్ జైలుకి వెళ్ళిపోతాడన్నారు. ఇవన్నీ వర్కౌట్ కాల. కాకపోతే ఈలోపు ప్రాసిక్యూషను, ఆర్గ్యుమెంట్సు, శిక్ష అన్ని పత్రికల్లో మాత్రం జరిగిపోయాయి. జగన్ ఇప్పటికి చాలాసార్లు జైలుకి వెళ్ళినట్టు ఆ లెక్కనైతే కనుక. ఇప్పుడు మరొక కాన్సెప్టు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి. దీంట్లో మొదటి ఛార్జ్ షీట్లో జగన్కి ఇచ్చారన్న వాళ్ళు ఎవరో చెప్పారన్న పాయింట్ మెన్షన్ చేసుకొచ్చారు. ఆ క్యాష్ కూడా రచ్చరచ్చ నడిచింది. ఇప్పుడు కావాల్సింది అడిషనల్ ఛార్జ్ షీట్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఛార్జ్ షీట్లో జగనే ప్రధానమైనటువంటి వ్యక్తి అని మెన్షన్ చేసి అప్పుడు కోర్టు నుంచి వారెంట్ అడిగి తీసుకుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే జగన్ పేరుని వరకు మెన్షన్ చేసేసి వదిలేస్తారా? లైక్ తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసులో, ఏసీబీ కేసులో రేవంత్ని అరెస్ట్ చేసి చంద్రబాబు పేరు పలుసార్లు పెట్టారు తప్పించి అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అదే తరహా ఇక్కడ జరుగుతుందా? ఇది ఇక తేలాల్సిన అంశం.